జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారని విమర్శించారు. ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా తమకే పడతాయంటున్న లంకల దీపక్ రెడ్డితో మా ప్రతినిధి బూలా శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారం చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది, సో ఓవరాల్గా గెలుపు అవకాశాలు ఎలా? మైనార్టీలకు మంత్రి పదవి కేటాయిస్తే బీజేపీకి ఎందుకు నొప్పి అని చెప్పి కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. దీని ఎట్లా వస్తుంది? అయితే వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నట్టు. మేము ఓన్లీ వాళ్ళ సంఖ్యనే నాకుతాము, మైనార్టీ వాళ్ళని చూసుకుంటాము, మేము ఎంఐఎం వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తామనేది చెప్తున్నారు. వాళ్ళు ఎంత చేసినా ఈసారి మైనార్టీస్ బీజేపీ కూడా కొంచెం సపోర్ట్ ఉన్నది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఏంది మైనార్టీకి ఒక మినిస్ట్రీ అనగానే మొత్తం వాళ్ళు సరే ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు భయపడ్డారు కాబట్టి ఎలక్షన్స్ టైంలో ఇస్తున్నారు కదా. ఆ బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం గుంజుకుంటారు, ఈ బీజేపీ కొంచెం పోతున్నారని భయంతో అందరూ ఒక సైడ్ కావాలని ఆలోచనతో చేస్తున్నారు. కానీ మైనార్టీస్ వాళ్ళు ఏమి చెవులో పువ్వు పెట్టుకోలేదు, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. మోడీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉండొచ్చు, ఏవైనా సరే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారని చెప్పవచ్చు. ఓవరాల్గా జూబ్లీహిల్స్లో మీరు 3వ స్థానానికే పరిమితం అయిపోతున్నారనే ప్రచారాన్ని ఎట్లా? 3వ స్థానానికి ప్రచారం అవుతున్నది. ఇట్లనే మాట్లాడారు లాస్ట్ టైం కూడా. వాళ్ళు ఏం చేసినా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మేము కింద ఏ లెవెల్లో పని చేసుకోవాలనో అదే చేస్తున్నాము. ఏంటంటే వాళ్ళు ఈ విధంగా చేస్తే వాళ్ళు ఆ ఓట్లు అటు స్ప్లిట్ కావని ఐడియాతో చేస్తున్నారేమో, కానీ ప్రజలంతా ఆలోచించి ఈసారి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. కాంగ్రెస్ థర్డ్ ప్రైజ్ ఉంటుంది. వాళ్ళకి నాకు తెలిసినంత వరకు డిపాజిట్ రాదు. యాజ్ ఫార్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అరే అది దొంగలు ఈ టైంలో దొంగతనం చేయాల్సిన అవసరం ఉన్నది. నాకు అర్థం కాదు. నీకు నిజంగా చేయాలని ఉంటే ఏదైనా చేయొచ్చు. మీరు నిజంగా చేయాలని ఉంటే ఈ టైంలోనే చేయాలని ఏముంటుంది? ఓన్లీ మైనార్టీస్ ఓట్లే కావాలా? నీకు హిందూ ఓట్లు అవసరం లేదా? అంటే కాంగ్రెస్కి ఎవరికి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇక వేయరు అన్నట్టు. వాళ్ళకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ ఓటేయరు. అక్కడ పథకాలు చెప్పినా అవి చేయలేదు. ఓన్లీ మైనార్టీస్ ఉంటే నాకు చేయాలని చూసుకుంటే ఏ ఒక్క ఉంది కూడా ఓటు వాళ్ళకి వేయరని చెప్పదలుచు. రాజస్థాన్లో మీరు కూడా క్యాండిడేట్కు మంత్రి పదవి ఇచ్చారు 20 రోజుల ముందుగానే. ఇది ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్. ఏం చెప్తారు? 20 రోజుల ముందు ఇచ్చారు, మీరు కూడా 20 రోజుల ముందు ఇచ్చేది. ఇప్పుడు మీకు తెలిసిందా ఎలక్షన్ అవుతుండే కదా మీరు చేస్తున్నది. అది ఎలక్షన్ ఇది కాకముందు ఇచ్చారు. అర్థమైందా? ఎలక్షన్ డిక్లరేషన్ కాకముందు ఇచ్చారు, నోటిఫికేషన్ రాకముందు. ఇక్కడ నోటిఫికేషన్ అయ్యి వాళ్ళు ఓడిపోతున్నా అని తెలిసి ఏం చేయాలో చేసేస్తున్నారు. మా దగ్గర నుంచి దేని పనికిరాని లీడర్లను తీసుకుంటారు ఇట్లా పేరు చూపించుకోవడానికి. అంటే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పని ఖతమైంది. కాంగ్రెస్కి డిపాజిట్ కూడా రాదు ఇక్కడ. మీరు చూడండి, మళ్ళీ 14th రోజు నాతో మీరే మాట్లాడండి. ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. అదే క్రమంలో మైనార్టీల కోసం అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారు. సో హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేందుకు మీరు ఇది అడ్డుకుంటున్నారు. డెఫినెట్లీ ప్రతి ఒక్క హిందువుడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు హిందూ అనే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఇంటి వారి ఓటర్లు మీరు ఆలోచించుకోండి. వాళ్ళు చేస్తున్నది ఓన్లీ మైనార్టీస్ గురించే. మీరు అవసరం లేదు వాళ్ళకి. మీకు ఇప్పటికైనా మీరు ఆలోచించి మీ డెవలప్మెంట్ గురించి మీరన్నా ఆలోచించుకోండి. వాళ్ళు ఓట్ల గురించి ఎంతటికైనా దిగజారుతారు అనేది మీరు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పిన డ్రైనేజ్ పనులు ఎక్కడున్నాయి, హైటెన్షన్ వైర్ల పని ఎక్కడుంది, యూసుగూడ ఏరియాలో అయితే కొంచెం వాన పడితే బోట్లు వేసుకొని తిరగవలసి వస్తుంది. వీటి గురించి మనం తీసుకుందాం. ఓటర్లారా ఇప్పటికన్నా ఆలోచించండి. మన డెవలప్మెంట్ మనం ఫైటింగ్ చేసి తెచ్చుకుందామని నేను తెలుసుకుంటాను. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేసిర్రు అని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్పారు? ప్రశ్నించిండని కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించారు కదా. వాళ్ళు ఏం చేసిర్రు, మేమేం చేసిర్రు అనేది ఒక స్టేజ్ మీదకి వద్దాము. ఆయన మేము గవర్నమెంట్ లేకున్నా కానీ కమ్యూనిటీ హాల్స్ కట్టించినాం. కమ్యూనిటీ హాల్స్ ఎక్కడ బోర్వెల్ కావాలంటే అక్కడ వేయించిన ఆయన ఫండ్స్ నుంచి. వాళ్ళు గవర్నమెంట్లో ఉంటే ఏం చేశారు ఒక్కటి చెప్పమనండి. ఒక్కటి చెప్పమని నేను ఒప్పుకుంటాను. వాళ్ళకి ఓట్లు ఎలక్షన్ రాగానే ఇన్ని పైసలు ఇస్తే ఓటర్లు వేస్తారని వాళ్ళని మాయమాటి తిరుగుతారని అనుకుంటారు కదా. దానికి వాళ్ళకి తగిన గుణపాఠం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గెలిస్తే లంకల దీపక్ రెడ్డి ఏం చేస్తారు? అదే క్రమంలో ఓట్లు వేయాలని ప్రజల గురించి ఫైట్ చేస్తా. నా యొక్క స్తోమత, నా యొక్క బలము ఇక్కడ నార్మల్గా ఫైట్ చేస్తానికి సరిపోతలేదు. అసెంబ్లీకి పంపించండి. అక్కడ ఎందుకు రాదు నేను ఆలోచన చెప్తాను. పక్క కాన్స్టిట్యున్సీలు ఏమంత మంచిగా ఉంటాయి. ఈ కాన్స్టిట్యున్సీ ఏం పాపం చేసిరని ఇక్కడ ఓట్లు వేయాలి మీకు. మీరు ఎన్ని పాపాలు చేసి ఇక్కడ ఓట్లు వేయించుకొని ఏం చేసిరు వీళ్ళకు? నాకు ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి. నేను ఫైట్ చేసి అన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు రావో, అన్ని కార్యక్రమాలు ఎందుకు రావో, అన్ని డెవలప్మెంట్ ఎందుకు రావో నేను అలా ఫైట్ చేస్తాను. పోటీ రాష్ట్రం చూస్తే బీఆర్ఎస్
కానీ కాంగ్రెస్ మాత్రం